హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టేస్టీ చికెన్ పులావ్ని ఈజీగా ప్రెషర్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం ఫస్ట్ మనం కుక్కర్ని హీట్ చేసుకొని ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు, లవంగాలు, చెక్కని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు వరకు ఆనియన్స్, కొంచెం కరివేపాకు, చిటికెడు పసుపు వేసుకొని వీటన్నిటిని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ ఒక 5 మినిట్స్ కుక్ అయ్యాక ఇందులోకి రుచికి సరిపడేంత కారం, ఉప్పు, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 4 స్పూన్స్ పెరుగుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నాను. అందుకు గాను 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇంతే అండి, చాలా ఈజీగా అయిపోతుంది. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం ఎక్కువగా స్పైసెస్ వాడట్లేము కాబట్టి కిడ్స్కి కూడా చాలా నచ్చుతుంది. ట్రై చేయండి.